ప్రముఖ అస్సామీ గాయకుడు సంగీత దర్శకుడు జుబిన్ గార్గ్ అంతిమయాత్ర అరుదైన రికార్డు సృష్టిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అస్సాం రాజధాని గౌహటిలో నిర్వహించిన జుబిన్ గార్గ్ అంతిమయాత్రకు అభిమానులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. స్థానిక అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గాగ్ పాటలతో మారుమోగిపోయింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మైకేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ టూల అంతిమయాత్రల తర్వాత అత్యధిక మంది పాల్గొన్న అంతిమయాత్రగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థితిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనమండలిలో మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అని, ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఈ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా ఉన్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కౌన్సిల్లో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపగా అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగిందనుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో ఓసారి, గత ఏడాది డిసెంబర్లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.